అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 21వ వచనం. అవును కదా, మనం ఎన్నో సమస్యల గుండా వెళ్తాం. ఒక్కొక్కసారి మన జీవితంలో అపవాది అనే దుష్టుడు మన వెంట ఉండి మనని ఎన్నో రకాలుగా అపాయాల్లో పడేస్తాడు. నిజమే కదా, మన జీవితంలో అపవాది ఎప్పుడు మన వెంటుండి మనల్ని ఏ రీతిగా పాపంలో పడేయాలా, మనల్ని ఏ రీతిగా దేవుని సన్నిధి నుంచి దూరం చేయాలా అని మన వెంట తిరుగుతూనే ఉంటాడు అపవాది అయిన సాతాను. అలాంటి అపవాది దుష్టుడు ఆ దుష్టుని చేతిలో నుండి మనల్ని విడిపిస్తాడట యేసయ్య. అపవాది ఏ రీతిగా మన వెంటుంటాడో యేసయ్య కూడా మన వెంటుండి మన పక్కన ఉండి మనల్ని ఎలాంటి అపాయాలు రాకుండా మనల్ని కాపాడుతాడు. నిజమే కదా, మన జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మనం పడిపోయిన వారిగా ఉంటాం పాపములు. దేవుడు చెప్పిన మాటను నిర్లక్ష్యం చేసి ఈ లోకానుసారంగా ఇష్టానుసారంగా బ్రతకడానికి మనము ఇష్టపడుతుంటాం. వాటన్నిటిని ప్రేరేపించడానికి అపవాది మన వెంటుండి మనల్ని నడిపిస్తుంటాడు. కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వీటి చేయద్దు, ఇవి చేయద్దు, ఇవి మంచి పద్ధతులు కావని దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. అపవాది అయిన దుష్టుడు మనల్ని ఏ రీతిగా పాతాళానికి నిత్య నరకాగ్నికి తీసుకెళ్లాలని మన వెంటుండి నడిపిస్తున్నాడో అలాంటి ఆ పరిస్థితుల నుంచి తప్పించడానికి మన నిజమైన రక్షకుడగు యేసుక్రీస్తు మన వెంటుండి మనల్ని ఆ పాపంలో ఆ పాప స్వభావం నుంచి మన విడిపించుటకు మనకు తోడుగా ఉన్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదన్నట. అవును, దుష్టుని చేతిలో నుండి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి నేను సిద్ధంగా ఉన్నామా? దేవుణ్ణి అడుగుదామా, ప్రభా ఈ పాపం నుంచి నేను విడిపించబడట్లేదు ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా, ఈ మరణకరమైన ఈ వ్యసనము నుంచి నేను విడిపించబడాలి ప్రభా, నాకు సహాయం చేయమని మనం ఒక్క మాట దేవుణ్ణి అడిగితే దేవుడు సమస్తమును మేలుకరంగా చేస్తాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని ప్రార్థన ద్వారా అడగమంటున్నాడు. మన సమస్యను దేవునికి తెలియపరచాలంటున్నాడు. మన ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడినప్పుడు ఎలాంటి కార్యమైన దేవుడు సఫలపరుస్తాడు. నీ వ్యక్తిగత జీవితంలో ఏ సమస్యతో బాధపడుతున్నావో, ఏ వ్యాధితో బాధపడుతున్నావో సర్వోన్నతుడైన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుడు నిన్ను విడుదలిస్తాడు. అపాయకరమైన ప్రతి పరిస్థితుల నుంచి విడిపించే దేవుడు నీకున్నాడు. దుష్టుల చేతిలో నుండి మనని రక్షిస్తానని వాగ్దానం చేసిండు. వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు. కాబట్టి నేను నమ్మకంగా దేవుణ్ణి ప్రార్థించేవారిగా ఉండాలి. ఈ వాక్యం బట్టి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దుష్టుల చేతిలో నుండి విడిపిస్తానన్నాడు. ఎన్నోసార్లు మనము ఈ లోకానుసార వ్యక్తులే మనల్ని ఎన్నోసార్లు మోసం చేసి ఎన్నో రకాలుగా మనల్ని సహాయం చేయని వారు ఉంటారు. ఈ లోక స్నేహితులు కానీ బంధువులు కానీ ఎన్నోసార్లు మనకు సహాయం చేస్తానని మాట ఇచ్చి ఎన్నోసార్లు కష్టం రాగానే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ మన ప్రభువు అలా కాదు. నీ కష్టంలో అయినా, బాధలో అయినా, సంతోషంలో అయినా నీ వెన్నుంటి నడిపించే దేవుడు నీకున్నాడు. ప్రతి విషయంలో నువ్వు దేవునిపైన ఆధారపడేవారిగా ఉండాలి. కష్టం వచ్చిన, నష్టం వచ్చిన వెంటనే ఇతరులకు కాదు కానీ దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి దేవుని పాదాల చెంత పడుతూ ప్రార్థించేవారిగా ఉండాలి. నా బంధకములు ప్రభువా, నాకు సహాయం చే ప్రభా అని మనం దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి. దుష్టుల చేతిలో నుండి విడిపించే సమర్థుడైన దేవుడు మనం కలిగి ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. ఈ వాక్యమును బట్టి ప్రార్థిద్దామా? ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. తండ్రి, దుష్టుని చేతిలో నుండి మమ్మల్ని తప్పిస్తానని వాగ్దానం చేసిన దేవా, ఈ వాక్యమును బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్య, మా ప్రతి విషయంలో నువ్వు సహాయం చేసి సహాయకుడవై ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. యేసయ్య, ఎంతమంది అయితే ప్రార్థన ఏకీభవిస్తున్నారో, వీడియో చూస్తున్నారో ప్రభా, వారిలో, వారి కుటుంబంలో, వారి వ్యక్తిగత జీవితంలో అపవాది అనే బంధకాల నుంచి వారిని విడిపించండి, సహాయం చేయండి. అనారోగ్యం అనే బంధకము, అప్పులనే బంధకము, ఆర్థిక స్తోమత ఇబ్బందులు, కుటుంబంలో మనశ్శాంతి, నెమ్మది లేకనే బంధకాల నుంచి వాటన్నిటిని యేసు నామంలో విడిపించండి ప్రభా. స్తోత్రములు. నీపైన ఆధారపడుతున్న బిడ్డలను ఆదరించమని సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. ఈ వాక్యం వారి కుటుంబాలకు, వారి వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. వాక్యం ద్వారా బలపడుతూ ప్రోత్సాహకరంగా మాకు ఉందంటే మీ ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. వీడియో పూర్తి వరకు చూసినందుకు మీ అందరికీ వందనాలు.